పేర్ని నానికి ఇవ్వాల్సినంత ట్రీట్మెంట్ మీరు కానీ మీ హైకమాండ్ ఇవ్వకపోవటం వల్లే ఈరోజు ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారు. నన్నేం చేయగలరు, ఏం చేస్తారో చూద్దాం అని సవాల్ విసురుతున్నారు. అంటే ఇప్పుడు నాయకుడి దగ్గర ఉంటుంది అదంతా. జగన్మోహన్ రెడ్డి చూసాం కదా, సొంత చెల్లిని తల్లిని ఏం చేశాడు, ఇంట్లోంచి తరిమేశాడు. సొంత బాబాయిని అతి దారుణంగా గొడ్డలిపోటు వేటేసి దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద వేయాలని ప్రయత్నం చేశారు. తర్వాత కాదు గుండెపోటు అన్నారు. చెల్లెలు వచ్చి బయట పెడితే మళ్ళీ అది గొడ్డలిపోటు అయింది. ఇవాళ విలువలు లేనటువంటి వ్యక్తి మొన్న వచ్చాడు, తప్పు చేస్తే తప్పుని వాళ్ళని ఖండించాల. కారు పెట్టి అక్కడ ఒక అతన్ని చనిపోయాడు, కారు కింద పడి, సింగయ్య, ఒక దళితుడు. ఏంటి అరాచకాలు ఏంటి? ఆ జనాన్ని తీసుకొచ్చి రప్పనో లేకపోతే వేసేస్తామనో తీసేస్తామనో ఏంటి భాష ఏంటి? దానికి ఏమంటాడు, సినిమా డైలాగ్ తప్పేంటని మాట్లాడతాడా నాయకుడు? ఇలాంటివి ప్రోత్సహించే ప్రజాస్వామ్యంలో ఇది అవుతుందా? హత్యలు చేయడం అవుతుందా? ఒక ఆయన అంటాడు, గుంటూరుకి ఆ పక్కంతానేమో ఇళ్లలోంచి బయటిలా కొడతారంట, గుంటూరుకి ఈ పక్కంతానేమో తలకాయలు తీసేస్తారంట. మొన్న చూసాం ప్రశాంత్ రెడ్డి గారి ఇంటి మీదకి ఒక ఆడబిడ్డ ఎమ్మెల్యేగా ఆవిడ గెలిచింది, అక్కడ ప్రజాసేవ చేస్తున్నారు విపిఆర్ గారు కానీ ఇద్దరు కానీ. ఆవిడని పట్టుకుని ఎన్ని అసలు ఏ ఆడబిడ్డ కూడా హర్షించదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారి నుంచి మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో చూశారు. ఇవాళ వాళ్ళందరినీ ఖండించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు? ఇవాళ పేరు నాని గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? రప్ప కాదు, కన్ను కొట్టి హత్య చేసి పొద్దున్నెళ్ళి వాళ్ళ పరామర్శించమంటాడు. మళ్ళీ అంటాడు, నేను అనలేదు ఆ మాట, నేనైతే పట్టబగలే చేయమంటాను, రాత్రులు చేయమని చెప్తాడు. ఏంటి భాష ఏంటి? ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అదుపు చేయలేడా? ఇది ప్రజాస్వామ్యం కదా. ఇవాళ మాకు మ్యాండేట్ ఇచ్చారు, 94% మ్యాండేట్ ఇచ్చారు. ఇవాళ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టేసి అన్ని ట్రాక్లో పెడుతున్నాం, అభివృద్ధి జరుగుతూ ఉంది, సంక్షేమం జరుగుతూ ఉంది. ఏంటంటే ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళు చేసేది. కూటమి సర్కార్ అంటే పేర్ని నానికి భయం లేదా? లేకపోతే మంత్రిగా ఉన్నా కూడా కొల్లు రవీంద్రని లైట్ తీసుకుంటున్నారా? ఇది వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ నడుస్తున్నారు వీళ్ళు. నేను ఖచ్చితంగా చెప్పేది ఇతను జగన్మోహన్ రెడ్డి డైరెక్షనే. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ అవినీతి బయటకు వస్తుంది, లిక్కర్ స్కామ్ బయటకు వస్తుంది. ఇవాళ కోట్లాది వందల కోట్ల వేల కోట్ల రూపాయలు వీళ్ళు డైవర్ట్ చేసి మొత్తం కూడా బయటకు వస్తుంది. ప్రజల దారి మళ్లించాలి, ప్రజల ఆలోచన మళ్లించాలి. ఇవాళ మేము ఇచ్చినటువంటి సంక్షేమకరం, తల్లికి వందనం, ఒక పక్క పెన్షన్లు, గ్యాస్ సిలిండర్లు, రేపు రైతులకు డబ్బులు అయిపోతున్నాం, ఇవాళ ఉచిత బస్సు ఇస్తున్నాం, ఇచ్చినటువంటి ప్రతి హామీ నిలబెట్టుకున్నాం. ప్రజల్ని ఈ ఆలోచన నుంచి డైవర్ట్ చేసి పరిపాలన మొత్తం కూడా డైవర్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నాడు. ఇవాళ విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి. మళ్ళీ ముఖ్యమంత్రి గారు త్వరలోనే సింగపూర్ వెళ్ళబోతా ఉన్నారు. ఇవాళ అమరావతి పనులు వేగవంతమైనవి, పోలవరం పనులు స్టార్ట్ అయిపోయినాయి. ఇవాళ స్టీల్ ప్లాంట్, మరి ఇవాళ వెళ్ళిపోతుందని స్టీల్ ప్లాంట్ కేంద్రం కూడా డబ్బులు ఇచ్చి ఇవాళ బ్రతికిచ్చి లాభాల్లో నడిపిస్తున్నాం. ఇవాళ పోర్ట్లన్నీ అవుతున్నాయి. ఇవన్నీ కూడా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఒక అరాచకవాది అతనికి అభివృద్ధి, ప్రజలు చల్లగా ఉండడం అతనికి ఇష్టం లేదు. కాబట్టి డైవర్షన్ కోసం ఇవన్నీ చేస్తున్నాడు, వీళ్ళతో మాట్లాడిస్తున్నాడు. మా ఆలోచన కూడా మార్చాలి, ప్రజల ఆలోచన కూడా. ఇప్పుడు మీరు మనందరం ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళు రప్ప ఇవి ఆలోచిస్తున్నారు. ప్రజలకి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వీటి గురించి ఎందుకు చర్చించాం? కేవలం ఇదంతా ఒక డైవర్షన్ పాలిటిక్స్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రోత్సహించకూడదు. దీనివల్ల నష్టపోయేది భవిష్యత్ తరాలు నష్టపోతాయి.